పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ ధర్మం కోసం నిలిచిన వాసవి మాత అమరత్వానికి ప్రతీక అన్నారు. పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈరోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతముగా ముందుగా మేము భావిస్తూ ఆర్యవైశ్యుల సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని, ఆ యొక్క వాసవి మాత ఆత్మార్పణ రోజు ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు వాసవి పెనుగొండ అని పేరు మార్చుతూ మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తుంది. ఎందుకంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఆర్యవైశ్య సమాజానికి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి వాసవి అమ్మవారి యొక్క చరిత్ర అనేది ఒక కథ కాదు, ఏదైతే ఒక ధర్మాన్ని